హాయ్ అండి. ఈరోజు మనము మా అబ్బాయికి యూఎస్ పార్సిల్ వేసిన పచ్చళ్ళు, స్నాక్స్, వడియాలన్నీ ఏంటో చూద్దామండి. పార్సిల్ విధానం అంతా ఇక్కడ వాడపల్లికి దగ్గరగా ఉంటుందన్నమాట, కొవ్వూరు. యాక్చువల్గా మా ఆడపడుచు పార్సిల్ వేస్తుందనమాట. దాంతోపాటు నేను కూడా మా అబ్బాయికి పార్సిల్ వేశానండి. ఇక్కడ కొవ్వూరులో ఉన్న దానికి పార్సిల్ వేశారనమాట. మనము ఈ పార్సిల్ వేసిన ఐటమ్స్ అన్ని ఇప్పుడు చూద్దాము. ఇలా యూఎస్కి పార్సిల్ వేయడం కోసం మా చందమ్మకి ఇలా రెడీ చేస్తామండి. మన ఇంట్లో రెడీ చేసిన పిండి వడియాలు, మన ఇంట్లో రెడీ చేసిన ఆవరి వడియాలు, ఇవి మజ్జిగలో మిరగాయలు, చల్ల మిరగాయలు అంటారండి. ఇవి కూడా ఇంట్లో రెడీ చేసినవే. నెక్స్ట్ ఇది చూడండి, కారప్పొడి అండి. దోశలకి నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది అనమాట. ఎగ్ దోశకి వేసుకుంటే నీసు వాసన లేకుండా టేస్ట్ అదిరిపోతుందండి. ఇది కారప్పొడి అండి, నెల్లూరు స్పెషల్ కారప్పొడి. ఇది చూడండి, మాగాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి అండ్ అల్లం పచ్చడి. ఇవి ఆవకాయ పచ్చడి మన రాణి టాక్ ఛానల్లో పెట్టానండి ఆల్రెడీ. ఇది అల్లం పచ్చడి కూడా మన రాణి టాక్ ఛానల్లో ఉంది. ఆవరి వడియాలు తయారీ విధానం కూడా మన రాణి టాక్ ఛానల్లో ఉంది. పిండి వడియాలు, పలచని పిండి వడియాలు, ఈ రెసిపీస్ అన్నీ మన రాణి టాక్ ఛానల్లో ఉన్నాయండి. ఈ మజ్జిగలో మిరగాయలు తప్ప ఇవన్నీ మన రాణి టాక్ ఛానల్లో ఉన్నాయి. ఈ తయారీ విధానం చూడండి. ఇంకా కోబెల్లలు, ఇంకా వేయాల్సినవి ఉన్నాయండి. నెక్స్ట్ అవి కూడా సూప్ చేసి పెడతాను. చాలా బాగుంటుంది. పెసర వడియాలండి. పెసర వడియాలు అయితే ఇప్పుడు వద్దు అన్నాడండి, ఇప్పుడు ఇవి అయితే పెట్టట్లేదు. ఈ తయారీ విధానం కూడా మన రాణి టాక్ ఛానల్లో ఉంది, చూడండి. చాలా ఈజీగా కూర అయిపోతుందండి. హడావుడిగా ఉన్నప్పుడు వడియాలు వేపుకుంటే, ఉల్లిపాయలు వేపుకుంటే కూర అయిపోతుంది, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ మా అబ్బాయికి పార్సిల్ వేస్తున్నామండి. అక్కడిది పార్సిల్ అబ్బాయి దగ్గరికి అక్కడికే వెళ్ళిపోయి పార్సిల్ వేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఇవి చూడండి, చిట్టి వడియాలు, చిట్టి పిండి వడియాలు కూడా పెట్టామండి. ఇవి కూడా వేపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కర్రీ వండుకున్నా కూడా అద్దరిపోతుంది అనమాట. ఈ వడియాలు కూడా పార్సిల్ వేస్తున్నామండి. ఇది చూడండి, బెల్లం ఆవకాయ కూడా రెడీ చేసాము. మా పెద్ద అబ్బాయి అడిగాడని, మా చందు అడిగాడని ఈ బెల్లం ఆవకాయ కూడా పార్సిల్ వేస్తున్నామండి. ఇవన్నీ రెడీ చేసేసుకొని మేమైతే కోవా కొనడానికని ఇలా స్వీట్ షాప్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ కోవా అయితే అద్దరిపోతుందండి, చాలా చాలా బాగుంటుంది. ఇది కొన్ని ఎక్కువ రోజులైనా నిలువ ఉంటుంది అనమాట అండి. ఇక్కడ కోనసీమ చాలా చాలా అద్దరిపోతుంది అనమాట. ఎంతండి చెక్కలో? ఇది రాజనగరం ఉంటుంది, కేజీ హైవే రోడ్డును ఆనుకొని ఉంటుంది అనమాట. ఇక్కడ బొబ్బట్టు అద్దరిపోతుందండి. వచ్చేదానికి అప్పుడే బొబ్బట్టు వేడివేడిగా ఉన్నది, వేడివేడిగా చూడండి, వేడివేడిగా అప్పుడే మేము వెళ్ళిన వెంటనే తెచ్చారండి ఈ కోవా. ఇప్పుడు దీన్ని కోవలుగా చిన్ని చిన్ని కోవలు చేసేస్తారనమాట అండి. ఏంటండి కోవా ఒక పై మీద చేస్తాం గురించి చాలా బాగుంటాయి. వేడివేడిగా ఇప్పుడే మనం వేడివేడిగా తిన్నామండి మేము. ఈ కోవా కూడా అద్దరిపోతుంది. వేడివేడి కోవా చాలా బాగుంటుంది. ఈ కోవెలను ఇక్కడ 1 kg ఒకటి, హాఫ్ కేజీ ఒకటి తీసేసుకున్నామండి. ఇక్కడ బొబ్బట్టు, వేడివేడి బొబ్బట్టు ఇక్కడ చాలా ఫేమస్ అండి. ఇక రాజనగరం రోడ్ ఆనుకుని, హైవే రోడ్డుగా ఆనుకుని ఉంటుంది అనమాట ఈ షాపు. ఇక్కడ చిట్టి కాజాలు, ఇక్కడ చూడండి జీడిపప్పు పకోడీ కూడా అద్దరిపోతుంది. ఈ రెండింటి కాంబినేషన్ కూడా టేస్ట్ అద్దరిపోతుందండి. ఇక్కడ వీళ్ళు చాలా బాగా చేస్తారు. కోవా కూడా చాలా బాగుంటుంది. కనకరాజు కోవా అండి, ఇక్కడ రాజనగర్ రోడ్డు ఆనుకుని ఉంటుంది అనమాట అండి. కోనసీమ వారి కనకరాజు కోవా టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. మేమైతే ఇక్కడ కోవా తీసేసుకొని వాడపల్లి వెళ్ళిపోయామన్నమాట. మేము కొవ్వూరులో ఉన్న కొరియర్ వేస్తానమాట, కొవ్వూరులో వేస్తుంది అనమాట అండి మా ఆడపడుచు. యాక్చువల్గా మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయికి పార్సిల్ వేస్తుంది, వాళ్ళ అబ్బాయితో పాటు నేను కూడా ఇలా పార్సిల్ వేస్తున్నాను అనమాట.
తను వాళ్ళ అబ్బాయి అడిగిన పచ్చళ్ళు, అది స్నాక్స్ అన్నీ రెడీ చేసేసిందండి. మేమైతే వాడపల్లిలో అన్ని కారులో పెట్టేసుకుని కొవ్వూరు వచ్చేసామండి. తను ఎప్పుడు ఇలాగ కొవ్వూరులోనే వేస్తుంది. మేమైతే ప్రసాద్ కొరియర్ ఇంటర్నేషనల్ వేస్తాం అనమాట. తనైతే ఎస్విఎస్ ఎక్స్ప్రెస్ ఇంటర్నేషనల్ కొరియర్ అంటండి ఇది. ఇక్కడ కొవ్వూరు అయితే వచ్చేసాము మేము పార్సిల్ వేయడానికి. ఫస్ట్ తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ వేసేస్తుంది. స్నాక్స్, కారం కూడా అడిగాడంటండి వాళ్ళ అబ్బాయి. మా చందు వినయ్ దగ్గరగానే ఉంటారండి వాళ్ళు. వినయ్కే మాడబడికి గారు వాళ్ళ అబ్బాయికి వేసేస్తున్నాం పార్సెల్. ఎవరి పేరు వాళ్ళు రాసేస్తాం అనమాట వివరంగా. అక్కడ వెళ్ళిన తర్వాత ఏమి ఇబ్బంది పడకుండా ఎవరి ప్యాకెట్ వాళ్ళు తీసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా నేమ్స్ రాసేసుకుంటేనండి. తను కూడా ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి అన్నీ రెడీ చేసింది. మేమిద్దరము ఇక్కడే ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి మా ఊర్లోనే రెడీ చేసేసాము. అక్కడ వాడపల్లిలో స్నాక్స్ రెడీ చేసుకుందండి తను వాళ్ళ అబ్బాయికి ఇష్టమైనవన్నీ. కోడిగుడ్డు బిస్కెట్లు, కారం బూందీ, రిబ్బన్లు, గవ్వలు ఇలా స్వీట్స్ అయితే రెడీ చేసేసింది. మా అబ్బాయి స్వీట్స్ ఏమి వద్దన్నాడని ఓన్లీ కోబల్లోనే తీసుకున్నామండి. పచ్చళ్ళు కూడా వీళ్ళు బాగా ప్యాకింగ్ చేస్తున్నారు లీక్ అవ్వకుండా. 3 కవర్స్ వేస్తున్నారండి. ఇక్కడ స్నాక్స్, వడియాలు నలిగిపోకుండా ఎయిర్ ప్యాకింగ్ చేస్తారంటండి. ఎక్కువ కాలం పాడవకుండా నిల్వ ఉండేలాగా కారం మొదలైన వాటికైతే వ్యాక్యూమ్ ప్యాకింగ్ చేస్తారంటండి. సున్నితమైన వస్తువులకేమో బబుల్ ప్యాకింగ్ చేస్తారంట. అంటే వడియాలు అన్నిటికి పగిలిపోకుండా ఉండే జంతువులు అవి పగిలిపోకుండా ఉండటానికి బబుల్ ప్యాకింగ్ చేస్తారంటండి. దేశంలోని ఏ ప్రాంతానికైనా, ప్రపంచంలోని ఏ దేశానికైనా వీళ్ళు డోర్ డెలివరీ చేయబడిగా కొరియర్ చేస్తారంట. వీళ్ళ దగ్గర ఉలవచారు గుజ్జు మరియు ప్యాకింగ్ కవర్లు కూడా అమ్ముతారంటండి. ఈ కొరియర్ అతను పేరైతే నెక్కింటి ప్రసాద్ అంటండి, కొవ్వూరు. ఇక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ ఇలాగా వీళ్ళ దగ్గర ప్యాకింగ్ చేసుకోవచ్చండి. చాలా వీళ్ళకి గాలి మిషను, బట్టలకి గాలి లేకుండా తీసేస్తుందంట. ఆ మిషన్ కూడా ఉందండి. ర్యాపింగ్, ప్యాకింగు, ఎయిర్ ప్యాకింగు అయితే చాలా బాగా చేస్తున్నారండి వీళ్ళు. అన్ని పరికరాలు బాగానే ఉన్నాయండి. మేము యాక్చువల్గా మా ఆడబడి చేస్తుంటే నేను కూడా మా అబ్బాయికి ఇచ్చేసాను. కొత్త పచ్చళ్ళు టేస్ట్ అదిరిపోతుంది కదండి. కొత్త రుచి, కొత్త పచ్చళ్ళు, కొత్తగా ఉన్నదని ఏదైనా సరే చాలా బాగుంటుంది. ఇలా పచ్చళ్ళు కొత్తగా తింటే పిల్లలు చాలా ఇష్టపడతారని ఇలా కొత్త పచ్చళ్ళు అన్నీ. మా ఆవకాయ పచ్చడి, మన తెలుగువారి ఆవకాయ పచ్చడి అంటే ఎవరు ఇష్టం ఉండదు చెప్పండి. ఆవకాయ పచ్చడి అలా కొత్త పచ్చళ్ళు టేస్ట్ చేస్తారని ఇలా పచ్చళ్ళన్నీ నేనైతే పచ్చళ్ళే పంపించాను. ఓన్లీ స్వీట్ అయితే కోబల్లేనండి. మా ఆడపడిచి అయితే తను వాళ్ళ అబ్బాయికి ఇష్టమైనవన్నీ పంపించింది. చూడండి ఇలా ఎయిర్ ప్యాకింగ్ చేయడం వల్ల ఇవి అందులో ఉన్నవి ఏమీ పగిలిపోవండి. చాలా బాగా ప్యాకింగ్ చేస్తున్నారు. అలా ఎయిర్ ప్యాకింగ్ మిషన్తో లేట్ అవుతుందని కొద్దిగా గ్యాప్ ఉంచి గాలి ఊదేసి ఇలా ప్యాకింగ్ చేసేస్తున్నారు. మళ్ళీ చూడండి ఇలాగా టైట్గా వస్తుందన్నమాట. ఇవి అందులో ఉన్నవి ఏమీ పగిలిపోవు, చాలా ఈజీగా ప్యాకింగ్ అయిపోతుంది. మేము ఇలా తీసుకొచ్చినవన్నీ ఇలా ప్యాకింగ్ చేసేసి ఎవరి పేరు వాళ్ళకి రాసేసారన్నమాట. వాళ్ళు ఈజీగా అక్కడ కష్టపడకుండా ఈజీగా తీసేసుకోవచ్చు ఎవరి ప్యాకింగ్ వాళ్ళని. ఎంతైనా కొత్త పచ్చళ్ళు అంటే టేస్ట్ అదిరిపోతుందండి. మనం తింటూ ఉంటుంటే మన పిల్లలు కొత్త పచ్చళ్ళు తినలేకపోయారా అని అనుకోకుండా మేము కొత్త పచ్చళ్ళు కూడా పార్సిల్ వేసేసామన్నమాట. తల్లి ప్రేమ
ఒప్పుకోదు కదండి. మన పిల్లలు తిన్న తర్వాతే మనం తింటే మనకి కష్టమైనా కష్టమైన అనిపించేదండి. మన పిల్లల కోసమే కదండి ఎన్ని పాట్లు పడతాము. అంతే ఎంత కష్టమైన మనము ఇష్టంగా చేస్తే కష్టంగా అనిపించదు. వాళ్ళు హ్యాపీగా తింటే చాలు అనిపిస్తుంది. అందుకనే ఒక పెద్ద టాస్కే అనుకోండి పార్సిల్ వేయడము. మనము ఇష్టంగా చేస్తాము కాబట్టి కష్టంగా కూడా అనిపించదు. తల్లి ప్రేమ అంత అందుకనే అనుకుంటా తల్లి ప్రేమను వర్ణించలేము అని అంటారు. మన మనం మన మన అమ్మ వాళ్ళు అలాగే మనం చూసుకుంటారు. మన పిల్లలను కూడా మనము అలాగే కష్టమైన వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి మనకి అంత కష్టం అనిపించదు. అందుకనే పచ్చళ్ళు కొత్త పచ్చళ్ళు టేస్ట్ చూడాలని ఇలాగ పచ్చళ్ళన్నీ మేము పార్సిల్ వేసేసామండి. మేమైతే 16 కేజీలు స్పీడ్ పోస్ట్ మొత్తం 37 కేజీలు అయినాయండి. 16 కేజీలు అయితే స్పీడ్ పోస్ట్ వేశారు. ఒక 21 కేజీ ఏమో అయితే 10 days అలా పడుతుందంట. మరీ స్లోగా కూడా వెళ్ళవంట. ఇలా పార్సిల్ వేసేసామండి. మొత్తం అని ఇలాగా పెట్టెల్లో వాళ్ళు సర్దేసుకున్నారు. మొత్తం 37 కేజీలు అయ్యిందండి. 16 కేజీలు ఒకటి 21 కేజీలు ఒకటి వేసాము. ఫాస్ట్కి వెళ్ళేదైతే 730 అంటండి కేజీ. వెళ్ళేదైతే 630 అంట. ఈ విధంగా అయితే ప్యాకింగ్ చేసేసారు. అది 20 తగ్గితే 720 అయిపోద్ది. 630 అలా 100 రూపాయలు పెరిగిపోతుంది కేజీ. ఒక కేజీ బయట తెచ్చేసేద్దాం. 5 కేజీలు వద్దులే. ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇంటికి వెళ్ళి మేము భోజనం చేసేసామన్నమాట అండి. బిల్ అయితే వేసేస్తున్నారు. 24,500 మీకు ఫోన్ పే చేసేస్తున్నారండి. స్కాన్ చేసానండి. అక్కడ ఉన్నది అదే బట్టల్లో వాక్యూమ్ తీయడానికి. ఈ బట్టలు ఇంత అవుతాయి. బట్టలు మొత్తం గాలి తీసేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం గాలి పట్టే వస్తాయి. మొత్తం గాలి తీసేసి దగ్గరగా అయిపోతాయి బట్టలు. ఇలా ప్యాకింగ్ చేసేస్తాం అనమాట అండి. పార్సిల్ వేసేసాము. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాడపల్లి కొవ్వూరు అందుబాటులో ఉన్న వాళ్ళకి కొరియర్ చాలా బాగుందండి. బాగా పార్సిల్ చేస్తున్నారు.